క్రీస్తునామములో శుభములు. వచ్చిన ప్రియ సహోదరి సహోదరులకు యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన ఉన్నతమైన నామములో నా వందనములు. శుక్రవారము వాక్యభావ పరిశోధన కార్యక్రమము. ఈరోజు మాట్లాడుతున్న అంశం నా అంతిమ లక్ష్యం. నా అంతిమ లక్ష్యం. మాస్టర్ బెంచ్ నా అంతిమ లక్ష్యం. అంతిమ యాత్ర గురించి తెలుసు మనకి, కానీ అంతిమ లక్ష్యం ఏంటో తెలియదండి. కాబట్టి అంతిమ యాత్ర గురించి మనిషికి తెలుసు. ఒక రోజు ఈ లోకం నుంచి వదిలి వెళ్ళిపోతాడని, వెళ్ళిపోతున్నటువంటి ఈ లోకంలో వాడు సంపాదించుకున్న పేరు ప్రతిష్టలు, వారి వెనకాల మంది మార్గముతో అనగా జనాలతో సమూహముతో వారికి వీడుకోలు పలుకుతారని తెలుసు మనందరికీ. శవానికి వీడుకోలు పలకడం కాదు, చనిపోతున్న వారికి దేవుడి మాటలు వినిపించాలని ప్రతి మనిషిని దేవుడు ఎన్నుకున్నాడు. ప్రతి మనిషిని కనుక దేవుడు నమ్ముకున్న తర్వాత స్త్రీ అని పురుషుని భేదం లేకుండా వాడి లక్ష్యం గోల్. నీ చివరి కోరిక ఏంటా అంటాడు జైల్లో. ఏం చెప్తాడు? చివరి కోరిక ఏంటి అంటే ఏం చెప్తాడు ఇక జైల్లో? ఒకసారి భార్య బిడ్డ చూసుకుంటాడు. ఏం లాభం? ఒక్కసారి చూసుకుంటూ సరిపోయేదా జీవితం? కాదు కదా. కనుక అంతిమ లక్ష్యం, ప్రతి క్రైస్తవుడి అంతిమ లక్ష్యం ఏంటో ఈరోజు మనకు తెలియాలి. మానవాళి మొత్తం సర్వ పాపకులకు వెళ్ళిపోతుందని 40 రోజుల పాటు మోషేకి అన్నం అంటే ఏంటో తెలియకుండా దేవాది దేవుడు ఎంత గొప్పగా సినాయి పర్వతం మీద 10 ఆజ్ఞలు ఇచ్చాడో తెలియాలి. ఎందుకు ఇచ్చాడయ్యా అంటే, నా గురించి బ్రతకకపోతే సంపేస్తాను చెప్పుకోండి సరిపోయేది. కానీ అలా కాదు. సుదీర్ఘమైన బోధ అనంతరం ఏ మనిషి జీవితంలోనైనా తప్పన్నది జరిగితే తప్పనిసరి పరిస్థితుల్లో దేవుడు అనేవాడు ఖండించక తప్పదు అని చెప్పడం కొరకు దేవుడు చాలా నీట్గా చెప్పాడు మోషేకి. బోధ అర్థమైన రీతిలో చెప్పాడు. ఆ తర్వాత మోషే గారు కొండ దిగి వచ్చిన తర్వాత తిరిగి మరలా సకల మానవాళ్ళని సరిచేస్తూ నడిపిస్తున్న విధానములో అనేక సార్లు నేను దేవుడు మాటని నాకు తెలియకుండానే విసుగుదల చెందాను. కనుక నాకు కనాన దేశము లేదు, ఏ తారడానికి యువతలని నేను మరణిస్తాను అని ముందుగానే చెప్పాడు. ఎందుకో తెలుసా? మోషే అన్నాడు, ఏంటి నాయన? బండతో మాట్లాడు, బండతో మాట్లాడితే నీళ్ళు వస్తాయి అన్నప్పుడు విసుగొచ్చిన మోసే బండను కొట్టడం జరిగింది. నీళ్ళు వచ్చాయి. మాట్లాడన్నాడు, మాట్లాడితే నీళ్ళు వస్తాయి. కానీ మాట్లాడు అన్నటువంటి మోసే ఇశ్రాయేలు నడిపిస్తున్న విధానంలో బాగా ఇసుకుసల చెంది కొట్టాడు. ఓపిక లేక వాటర్ వచ్చాయి. పశువులు మనుషులకి ఏ కొడువ లేకుండా పోయింది. దేవుడికి బాధ కలిగింది. బండారగా క్రీస్తు తన కుమారుడిని ఎవడైనా కొడుకు ఒప్పుకోడు. తన కుమారుడు సకల మానవాడి కొరకు దెబ్బలు తింటూ మాత్రం ఒప్పుకుంటాడు. ఇదండి దేవుడి ప్రేమ. తన కుమారుడిని ఎవడైనా కొడితే ఒప్పుకోడు. తన కుమారుడు కొరకు తన ప్రియ కుమారుడిని ఎన్ని దెబ్బలే తింటాం కొరకు ఎన్నుకుంటాడు, నిర్ణయించుకున్నాడు. అది ఆయన ఇష్టం. కనుక దేవుడి ఇష్టం అంతా. మానవ బ్రతుకులో మనిషి ఇష్టం ఏదీ లేదు, దేవుడి ఇష్టం. అహరోను చాలా గొప్ప మనందరూ తెలుసు. మోసేకు చెడు ఓదగా ఉంటున్నాడు. కానీ అహరోను కుమారుని పెంచుకోవటంలో అహరోను పేరయ్యాడు. తండ్రి బోధకులంత మాత్రాన కుమారులు బోధకులు గారు. పేరు పెట్టినంత మాత్రాన ప్రఖ్యాతులు రావు. గుర్తుపెట్టుకోవాలి. పేరులో ఏముండదు. దేవుడు పేరు పెట్టమన్నాడంటే యేసేపు ఉన్న పేరు వెనకాల బర్నబా అన్న పేరు మామూలు పెట్టారు. బర్నబా అనగానే హెచ్చరిక పుత్రుడు. కనుక పేరు పెడుతున్నావు అంటే వాడు బ్రతుకుతాడా లేదా అన్నది టార్గెట్ చేసి పెట్టాలి. ఇది ఒక మనిషి గుర్తు పెట్టుకోవాలి. అహరోను అనగా నడిపింపునకు మార్గదర్శి. ఆ పేరుకి అర్థం నడిపిస్తున్న వాడికి మార్గదర్శుడు అహరోను. ఎంత గొప్ప దైవజనుడై ఉండి తన కుమారుడు దిద్దుకోవడంలో ఫెయిల్యూర్. కనుక యెహోవా సన్నిధిలోకి తన కుమారుడు
ఒక చిన్న ఆలోచనతో వచ్చారు, అది దేవుడికి ఇష్టం లేకుండా ఉన్నది. పెద్దగా తప్పేం కనపడదు అక్కడ. చూడండి, మీరు కావాలంటే లేవి కాండము 10వ అధ్యాయము మొదటి 2 వచనములు. లేవి కాండము 10వ అధ్యాయము మొదటి 2 వచనములు. అహరోను కుమారులైన నాదాబు అబీహులు తమ తమ ధూపార్తులను తీసుకొని వాటిలో నిప్పులుంచి వాటి మీద ధూప ద్రవ్యములు వేసి యెహోవా తమకు ఆజ్ఞాపింపని తమకు ఆజ్ఞాపింపని వేరొక అగ్నిని ఆయన సన్నిధికి తప్పేం చేశారు? తప్పేం చేశారు రాబట్ల కదా. అహరోను కుమారుడు నాదాబు అబీహులు ధూపార్తులు తీసుకొని నిప్పులేసి ధూప ద్రవ్యం తీసుకొని యెహోవా తమకు ఆజ్ఞాపింపని వేరొక అగ్నిని ఆయన సన్నిధికి తేక, ఆయన సన్నిధికే చర్చికి తెచ్చారు. కానీ జనవరి 1 మాసాలు కోడిగుడ్లు తెస్తాడు. అంతే, కోడిగుడ్లు తెస్తారు. ఏం చేసుకుంటావు? నిమ్మకాయలు ఏం చేసుకుంటాడు? బైబిల్ ఏమైనా అర్థమవుతుందా? ఒక్కసారి మనం ఆలోచిద్దాం. నట్టు కదా మరి, ఒక్కసారి ఆలోచిద్దాం. జనవరి 1 కానీ యేసుక్రీస్తు వారు పుట్టినప్పుడు అనుకుంటున్న రోజు క్రిస్మస్ 25 కానీ కోళ్ళు కోడి పెట్టలు కోడిగుడ్లు ఏం చేసుకుంటావు? ఏలం పాటేస్తాడు. ఆ రోజు యెరూషలేములో ఏలం పాటేస్తే ఏమన్నాడండి యేసుక్రీస్తు వారు? నా తండ్రిని ఇంటిని వ్యాపార పుట్టిలుగా మార్చింది ఎవర్రా అన్నాడు. అక్కడ ఎవర్రా మార్చిందంటే పాస్టర్ గారిని మార్చాడు. అంటే చర్చిలోనే చేస్తారు అంతా. దేవుడి పాట బాబాయ్ అంటాడంతే. మీకు అసలు బైబిల్ అర్థమవుతుందా? మన పాట అర్థమవుతుందా? గుడి నువ్వు పాడేసుకుంటావు. సంత అనుకుంటున్నావా? చర్చి అంటే ఏం నేర్చుకుంటున్నావు సోదరా? ఏం నేర్పుతున్నాడు మీకు? ఎవరు నేర్పుతున్నాడు బైబిల్? ఏమండి, ఆలోచించాలి. మనం కూడా పని ఆలోచించాలి కదా. ప్రతి మాటని ఆలోచించాలి. దేవుడి సన్నిధిలోకి ఆయన చెప్పని తెచ్చారు. పెద్ద నష్టం ఏమొచ్చిందా? దేవుడి సన్నిధిలోకి ఆయన చెప్పని తెచ్చారు. పెద్ద నష్టం ఏమొచ్చింది? ఎందుకురామా? యెహోవా సన్నిధి నుండి అగ్ని బయలుదేరి తప్పేం చేశారండి? నాదాబు అబీహులు తప్పేం చేశారు? నాదాబు అహరోను కుమారులు నాదాబు అబీహులు తప్పేం చేశారు? దేవుడు చెప్పినటువంటి దాన్ని చర్చికి తెచ్చారు. ఆయన కొరకే కాల్చి పరేశాడు అంతే. ఇప్పుడు ఎన్ని చేస్తున్నా కాల్చేయట్లేదు కదండి. ఇప్పుడు ఎన్ని చేస్తున్నా కాల్చేయట్లేదు కదా. సంఘాలలో దైవ నికృష్టపు చేష్టలు ఎన్ని జరుగుతున్నా కాల్చివేతలేదు మరి. అందుకని పెట్టేగిపోతుంది. దీర్ఘశాంతమంతుడు. ఆ రోజున చర్చిలో నువ్వు కూడా గుడ్లు తీసుకెళ్ళి ఉంటావు నాకు తెలిసినటువంటి. ఎందుకంటే నేను తీసుకెళ్ళాను కాబట్టి. నేను కూడా వాడాను. తెలియదు మరి, నేను కూడా వాడాను. 116 రూపాయలకు వాడాను 2 కోడిగుడ్లు. ఏమంటే మరి అదే స్థితిలో కాల్చి వేసుకుంటే ఈ రోజున బోధ కూడా మీ మధ్యకు వచ్చిండేవాడు కాదు కదా. కనుక దీర్ఘశాంతం ఎప్పటి వరకు? అంతిమ యాత్ర వరకు. అదే అంశం. అంతిమ లక్ష్యం ఏంటి? అది ప్రారంభం చేసినాక నాకు తెలీదు కనుక బతికిపోయినా, తెలిసిన తర్వాత చచ్చిపోతాను. ఉన్నాడు ఇంకా అగ్ని ఆరదు పురుగు సాగదు. కనుక ఆనాటి కాలంలో వెంటనే ఉండేది యాక్షన్. కానీ ఈనాటి కాలంలో దీర్ఘశాంతం. లైఫ్ ఎండ్ వరకు ఎదురు చూస్తాడు. చివరి క్షణంలో అయినా మార్చుకుంటాడేమో. ఎందుకంటే ఉపయోగపడతాడు దేవుడి నమ్మకం. దేవుడి నమ్మకాన్ని అమ్ముకుంటే ఖచ్చితంగా నీకు మిగిలేది కాల్చివేతే. యెహోవా సన్నిధి నుంచి అగ్ని బయలుదేరి వెళ్ళి నాదాబును అబీహును కాల్చి పడేసి చనిపోయారు. మౌనంగా ఉంటున్నాడు. చూడండి కింద 3వ వచనం. అప్పుడు మోషే 3వ వచనం. అప్పుడు 3వ వచనం. అప్పుడు మోషే అహరోనుతో ఇలా అంటున్నాడు. ఇది యెహోవా చెప్పిన మాట, జాగ్రత్తగా విను అహరోను. ఇది యెహోవా చెప్పిన మాట. నా యొద్ద నుండి వారి యందు నేను నన్ను పరిశుద్ధపరచుకుందును. నా యొద్ద నుండి వారి యందు నన్ను నేను పరిశుద్ధపరచుకుంటా. నా యొద్దకు ఎవరైతే వస్తారో వారి నుండి పరిశుద్ధపరచుకుంటా. పరిశుద్ధపరచబడుకునే సమయంలో అపరిశుద్ధతగా ఎవరైనా ప్రవర్తించినా లైఫ్ స్టైల్ మార్చేస్తా. దేవుడు మాట ఇచ్చాడు కదా మరి. దేవుడు మాటిస్తాడు. మరి ఇచ్చిన దేవుడు మాట తప్పుతాడు. మాట మీద నువ్వు నిలబడకపోతే మాట తప్పుతాడు. నువ్వు తప్పినప్పుడు ఆయన తప్పడా? ఎందుకంటే తన లక్ష్యాలు మనలో
ఉన్నవి అవి దారి తప్పి ఆయన తప్పుతాడు. కనుక మోషే అంటున్నాడు అహరోనుతో, ఇలా అంటున్నాడు, ఇది యెహోవా చెప్పిన మాట, జాగ్రత్తగా విని అహరోను, నువ్వు దైవ సేవకుడికి మరి సహకారివి కదా, నా యొద్ద నుండి వారు యందు నేను నన్ను పరిశుద్ధపరచుకుందును, ప్రజలందరి ఎదుట నన్ను మహిమపరచుకుందును. పరిశుద్ధులందరి ఎదుట, ప్రజలందరి ఎదుట మహిమపరుచుకుంటాను, పరిశుద్ధపరచుకుంటాను. నా సన్నిధి అంత స్టెబిలిటీగా ఉంది. అలా తప్పకు వచ్చేద్దామా? ఎలా వస్తున్నావు చర్చికి ఈరోజు? మనం మీ గురించి కాదండి, మరి చాలా మంది చూస్తున్నారు నెట్, వాళ్ళందరి గురించి చెబుతున్నాను. ఈరోజు చర్చి వాతావరణంలో నీ ఆలోచన ఏమైంది? పరిశుద్ధపరచుకోవాలన్నా, మహిమపరచుకోవాలన్నా ఆ పరిశుద్ధత, మహిమ అన్నది చర్చిలోకి వచ్చేవాడిలో ఉండాలి. అది చూసి దేవుడు తన దేవుడు, నా పిల్లలు చూడ ఒకసారి వారి జీవితకాలం పర్యంత వరకు అంతిమ లక్ష్యం నెరవేర్త వరకు వాడు కొనుకోడు, నిద్రపోడు, అలసిపోడు, సొలసిపోడు అని చెప్పుకోవాలి. అప్పుడు అహరోను మౌనంగా ఉన్నట్టుగా అడంతా ఏం మాట్లాడలేక కొడుకు చచ్చిపోయాడు, ఏమైందేమని అంటలా. తప్పు జరిగింది, అంటే తిట్టుకోవటంలో తప్పు జరిగింది. అహరోను అంతిమ లక్ష్యం దేవుడు తనకు కావాలనుకున్న పిల్లలను అహరోను కరెక్ట్ గా నిలబెట్టకపోవడం అహరోను ఇష్టపడక తప్పు. కనుక మోసే గర్దిస్తున్నాడు, నీ పిల్లలను పెంచుకునే విధానంలో నువ్వు తప్పు చేశావు, చర్చికి ఎలా వెళ్ళాలో నేర్పలేకపోయావు, చర్చికి వస్తున్న వాతావరణం వాడికి ఏం తీసుకెళ్ళి నేర్పలేకపోయావు. కనుక చిన్న దూపం తీసుకొస్తేనే కాల్చి పడేశాడు. అలాంటిది ఈ రోజు ఏం తీసుకొస్తున్నావు? నువ్వు ఏం తీసుకొస్తున్నావు? ఒప్పుకుంటారా? నీ అంతిమ లక్ష్యంలో ఇవన్నీ నెరవేరాలంటే ఒక్కసారి మనస్ఫూర్తిగా ఆలోచించాలి. దేవుడు ఆలోచన ఎంత గొప్పదో నీ మనసుకు అందాలి. వెళుతున్నటువంటి ఈ దైవ వాతావరణంలో నీ బ్రతుకు ఎంత దగ్గరగా ఉంటుందో దేవుడికి నువ్వు ఆలోచించాలి. ఇది ఏది మిస్ అయినా అగ్ని ఆరదో పురుగు సాగుతూ. కనుక దేవుని వాళ్ళరా, ఇవన్నీ తెలుసు యోగు గారికి, ఇవన్నీ తెలుసు. అంటే దేవుడి మాట తృణీకరిస్తే ఖచ్చితంగా ప్రాబ్లంలో పడతాను అని యోగు గారికి తెలుసు. తెలిసింది కనుకనే ఎంత కష్టం వచ్చినా, అపవాదు ఎంత శోధించినా, ఎన్ని ఇబ్బందులు గురి చేసినా దేవుడి చేత యూజ్ సర్టిఫికెట్, క్లీన్ అండ్ గ్రీన్ యూజ్ సర్టిఫికెట్ ఆనాటి తరంలో ఏదో ఒక్కడే పొందగలిగాడు. మరి ఈనాటి తరంలో నువ్వు పొందాలా వద్దా? నీ గురించి ఈ మాట చెప్పుకోవాలా వద్దా? అంటే తీసుకోమన్న మాట. యోబు గ్రంథము 1వ అధ్యాయము 21వ వచనము. యోబు గ్రంథము 1వ అధ్యాయము 21వ వచనము. నేను నా తల్లి గర్భములో నుండి దిగంబరిగా వచ్చింది, తల్లి గర్భములో నుండి దిగంబరిగా వచ్చింది. మరి తండ్రి ఆలోచన నుంచి ఎలా వచ్చావు? తల్లి గర్భంలో బట్టలు లేకుండా వచ్చావు, బాగానే ఉంది. మరి తండ్రి ఆలోచన నుంచి ఎలా వచ్చావు? బట్టలు లేకుండా వచ్చావా? మరి బట్టలు వేసుకుని వచ్చావా? ఎలా వచ్చావు? తల్లి గర్భములో నుండి దిగంబరిగా వచ్చాను అన్నావు, బాగానే ఉంది. మరి తండ్రి ఆలోచనలో నుంచి ఈ తండ్రి ఆలోచనలో నుంచి తల్లి గర్భంలోకి ఎలా వచ్చావు? నేను దిగంబరి అన్నాడు, మనకు అర్థమైంది. మరి ఆ కన్న తండ్రి ఆలోచన వచ్చి నిన్ను కనడానికి సిద్ధపడ్డ తండ్రి ఆలోచన నుంచి నిన్ను మోయడానికి సిద్ధపడ్డ తల్లి గర్భంలోకి ఎలా వచ్చావు? పరిశుద్ధమును నిర్దోషం అన్నాడు. శివుడి 4 పరిశుద్ధమును నిర్దోషము. బట్టలు ఏమని చెప్పట్లా కదా, బట్టలు ఏమని చెప్పలా. మహిమా శరీరానికి బట్టలు ఉన్నాయో దేవుడు చెప్పలా. తెలుసా మీకు? మహిమా శరీరములో బట్టలు ఉన్నాయా లేవని దేవుడు చెప్పరా. భూమి మీద వచ్చాక ఎందుకు బట్టలు వేసుకుంటున్నావు? సమాజంలో తిరగాలి కాబట్టి. ప్రారంభంలో ఎందుకు బట్టలు లేవు? ఏదైనా మనం సమాజంలో లేరు కాబట్టి, సమాజంలో భద్రత ఉంది కాబట్టి, అప్పటికి లేదు కాబట్టి, అప్పటికి అలాంటి లేదు కాబట్టి. కనుక బట్టలు ఉన్నా లేకపోయినా దేవుడి ఆలోచనలో ఉండవలసిన ఆలోచన ఏంటంటే పరిశుద్ధత, నిర్దోషము. పరిశుద్ధత అనగానే వైట్ అండ్ వైట్ అన్నాడు, ఈరోజు బట్టలు వేసాడు, ఎంత మోసం చేశాడు. పరిశుద్ధుడు అనగానే ఇక వైట్ వేశాడు. కాబట్టి షర్ట్ అడిగిందంటే అందుకే చేశాడండి చెప్తున్నా. పరిశుద్ధుడు అనగానే వైట్ అండ్ వైట్, ఇంకంతే. వైట్ అండ్ వైట్ ఎంత పరిశుద్ధం అయిపోతాడా? ఎక్కడో పండుగలో మాట్లాడతాడు. ఎవరో తెలుసా? జయించినవాడు. ఏం జయించామని
జయించిన వాడు తెల్లని వస్త్రం ధరించుకోవడం. అక్కడ ఏం జయించావు? రాజకీయ నాయకుడు ఏం జయించాడు? బయటకు పెట్టేశాడు. అసెంబ్లీలో ఏం జయించాడు? బయటకు పెట్టేశాడు. కాబట్టి లోకంలో బిజినెస్ మ్యాన్ ఏం జయించాడు? బయట పెట్టేస్తున్నాడు. కానీ పాస్టర్ గారు ఏం జయించాడు? బయట పెట్టేస్తున్నాడు. ఏం జయించావు? తెల్లని వస్త్రములు. తెల్లని వస్త్రములు అంటే బయట పెట్టు, ప్యూరియాలిటీకి నిదర్శనం, పరిపక్వానికి నిదర్శనం. తెల్ల సెట్టేసినంత మాత్రాన ఉదయం తెల్లగా ఉంటుంది తప్పు. కనుక ఏసే డ్రెస్ని బట్టి మార్పులు ఎక్కడ బైబిల్లో. కనుక దేవుడు ఆలోచనలో ఆత్మకి బట్టలే, ఆత్మకి పరిశుద్ధత నిర్దోషం ఉన్న పనులు ఆడటం జరిగింది. కనుక ఇప్పుడు ఆయన మాట్లాడుతున్నాడు. ఎప్పుడు బట్టలు వేసుకున్నాక మాట్లాడుతున్న మాట అదే. అప్పటికే ఉన్నాయి దాదాపుగా చాలా వయసు. అప్పుడు మాట్లాడుతున్నాడు ఏమని? నేను నా తల్లి గర్భములో నుండి దిగంబరిగా వచ్చి తిని దిగంబరిని అక్కడికి, ఎక్కడికి, యాడికి? ఆడరా అంటావు, యాడికి అడుగుతావు, యాడికి ఆడరా, ఎక్కడికి, ఎక్కడికి అడుగుతున్నాడు దేవుడు. మరి యోగు గారి విషయంలో మాట్లాడుతున్నాడు కదా మాట అడుగుతున్నాడు. నేను నా తల్లి గర్భములో నుండి దిగంబరిని వచ్చి తిని మాట్లాడుతూ దిగంబరిని అక్కడికి తిరిగి వెళ్ళేది. ఎక్కడికి, ఎక్కడికి? సమాధిలోకి. సమాధిలోకి. అంతిమ లక్ష్యం ఏమైనది? అంతిమ యాత్ర ఏం జరుగుతుంది? కాబట్టి దిగంబరిని వచ్చాను, దిగంబరిని వెళ్ళిపోతాను. మరి బట్టలు కొడుతున్నారు కదా. దేవుని దృష్టిలో బట్టలకి నాట్ వాల్యూ, బట్టలకు వాల్యూ లేదు. అందుకే అక్కడ కూడా మాటే వాడాడు. తల్లి గర్భంలోకి దిగంబరిగా వచ్చావు, తిరిగి మళ్ళా భూగర్భంలోకి దిగంబరిగానే వెళ్తావు. దిగంబరి అనగానే బట్టలకు సంబంధించింది కాదు సుమా, పుట్టుక జననాల మధ్య ఉన్నటువంటి క్లారియారిటీ, అది దాని ఉద్దేశం. కనుక బట్టలు ఎందుకు వేసుకుంటామంటే సమాజంలో ఎదగాలి కాబట్టి వేసుకుంటాం. సమాజంలో బట్టలకు దిగుబడి ఏమంటారు? పిచ్చి కూడా అంటారు. మనం పిచ్చోళ్ళం కాదు కదా, మరి అందుకే వేసుకున్నాం. బట్టలు బట్టి మార్పులు లేవు అని అదే మాట్లాడుతున్నాడు ఏమి గారు. రాజస్వం ఉన్నప్పుడు కూడా అలాగే బ్రతికాను, కోల్పోయినప్పుడు కూడా అలాగే బ్రతుకుతున్నాను. అప్పుడు ఏ బట్టలు వేసుకున్నాను? చాలా వేసుకున్నాను. మరి ఇప్పుడు ఏమున్నాయి? ఏమున్నాయి? చినిగిపోయి ఉన్నది. కానీ దేవుడు కావాల్సింది అది ఇది కాదు. అందుకే మాట్లాడుతున్నాడు ఏమంటే సార్, ఏమయ్యనగా యెహోవా ఇచ్చును, యెహోవా తీసుకొని పోయాడు. యెహోవా ఇచ్చును, యెహోవా తీసుకొని పోయాడు. ఆయన నామమునకు స్తుతి కలుగును గాక. ఆయన నామానికి స్తుతి. బట్టలు వేసుకుని స్తుతి చేస్తే దేవుడి నామానికి స్తుతి కలగదు. ప్రియమైన దేవుడు, బట్టల ద్వారా లేస్తుమా. అందుకే బట్టల ద్వారా లేదని దేవుడు చెప్పిన ఈ రోజున సన్నజారి అంచు పెట్టి ఒక్కొక్కడు ఒక్కొక్క పద్ధతిలో సంఘానికి బట్టలు కట్టేస్తున్నాడు. సంఘానికి కట్టేస్తున్నాడు. ఆత్మకి ఎవడో కట్టట్లా. ఆత్మకి భాషికం కట్టాలి తెలుసా. దేవుడి మాట అన్నది నుదుటి మీద రాసుకోవాలి. అది భాషికంతో సమానం. పెళ్ళైనప్పుడు భాషికం కడతారు. ఎందుకు చెప్పండి. చాలా మంది మనప్పుడు కాదులే, చిన్నప్పుడు భాషికం కట్టేవాళ్ళు. చెంబుకు కలిసం, నెత్తికేల భాషికం ఎందుకు కడతారు? ప్రతిది కూడా ధర్మశాస్త్రం రాయించాడు ఒక ఉద్దేశం. దేవుడిని ఇలా ఉండాలి, ఒక ఇలా ఉండాలి, ఇలా ఉండాలి, ఇలా ఉండాలి, సమాజానికి ఇలా ఉండాలి నేర్పాడు. తిరిగి కొత్త నిబంధనలకు వచ్చేసరికి మొత్తం చేశాడు అంతే. యేసోబు గారికి కట్టినట్టు లేదు మరి బైబిల్లో ఉందంటే. మరి యేసోబుకి మరి నిత్యసాలు జరిగినప్పుడు భాషను కట్టట్టుగా ఏం లేదు అక్కడ. ఎందుకు తెలుసా? ఆనాటి కాలంలో దేవుళ్లకు రావాలంటే ఇలా ఉంటే బాగుంటుంది, వస్తారు అని పంపించాడు. ఆ తర్వాత ఇది లేకపోయినా ఉంటాడు అని నిర్ణయించుకున్నాడు. అయినా అలవాటు పడిపోయాడు మనిషి, అయినా అలవాటు పడ్డాడు. కనుక ప్రియమైన సంగమా, అంటే యెహోవా ఇచ్చును, యెహోవా తీసుకొని పోయాను. యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక. తల్లి గర్భంలోంచి ఎలా వచ్చాను, తిరిగి భూగర్భంలోకి ఎలా వెళ్తున్నాము, మధ్యలో ఉన్నది ఏంటయ్యా అంటే యెహోవా నామాన్ని స్తుతించాలి. ఏ సమయంలో? కలిమైనా లేమైనా ఏమైనా ఏదైనా కానివ్వండి. ఏదైనా బాధ వస్తే దూరం కావడం కాదు, సంతోషం వస్తే దగ్గరగా ఉండటం కాదు. బాధ అయినా సంతోషమైనా శరీరానికి సంబంధించింది తప్ప ఆత్మకు సంబంధించిన. ఆత్మకు ఒకటే తెలుసు, ఆత్మకు ఒకటే తెలుసు. పోతే అటు లేదా ఇటు, అక్కడ ఏముండదు అర్థమవుతుంది, ఇక్కడ ఏముంటుందో అర్థమవుతుంది. ఆ అన్నిటి మధ్య ఆత్మ ఉంటుంది. శరీరం ఉంది కాబట్టి ఇప్పుడు శరీరం నవ్వాలి కాబట్టి ఆత్మ బాధపడుతూ ఉంటుంది. శరీరం నవ్విన ప్రతిసారి ఆత్మ కుంగది పడుతుంది, కుంగిపోతుంటుంది. ఇది అర్థం వాళ్ళ క్రైస్తవులకి. మీ శరీరం నవ్వుతున్న ప్రతిసారి లోపల ఆత్మ కుంగిపోతుంటుంది తెలుసా మీకు. శరీరం నవ్వుతున్న ప్రతిసారి
లోపల ఆత్మ కుంగిపోతుంటుంది. యేసుక్రీస్తు వారి బ్రతుకులో ఎక్కడ నవ్వు అనుకుంటున్నారా? ఉందా? లేదు. ప్రమాణం చూడండి, 75:7. అంతిమ లక్ష్యం యేసుక్రీస్తు వారి అంతిమ లక్ష్యం ఏంటో కూడా తెలియాలి కదా. అంతిమ లక్ష్యం ఈరోజు ఎవరో తెలుస్తుంది. నీ అంతిమ లక్ష్యం ఏంటి అంటే బాగా సంపాదించిన మావాడికి చేయకపోతే బాగుంటాడు. అది కాదు అంతిమ లక్ష్యం. ఒక గోల్ ఉండాలి. నీ అంతిమ లక్ష్యం ఏంటి? 5:7 శరీరధారి అయిన దినములలో మహారోధన మహానందం కాదు. ఉన్నారా? లేదు. మరి యేసుక్రీస్తు వారికి లేని ఆనందం నీకెందుకు వస్తుంది? శరీరం సంతోష పెట్టుకుంటున్నావు. యేసుక్రీస్తు వారికి లేని ఆనందం నీకెలా వస్తుంది? శరీరాన్ని సంతోష పెడుతున్నావు. శరీరం సంతోషపెడుతున్న ప్రతిసారి ఆత్మ నలిగిపోతుంటుంది. ఆత్మ ఎప్పుడైతే నలిగిపోతుంటుందో వాక్యం లోపల ఉండదు ఇంకా. కనుక ఆత్మ ఎంత గొప్పదయ్యా అంటే శరీరంలో దానికి ప్రాప్తి వేరండి, దాని పద్ధతి వేరు. కనుక అంత బాధలో ఉండి కూడా, బాధలో ఉండి కూడా సంతోషంలో ఉన్నప్పుడు కూడా అన్నాడు దేవుడు మహిమలు కూడా కాక అని. బాధలో ఉన్నప్పుడు కూడా సేమ్ డైలాగ్ వాడాడు. అసలు మనం వాడమండి. అసలు క్రైస్తవ ప్రపంచంలో ఎవరు కూడా అసలు వాడరు. కానీ యోబు గారు వాడారు. యోబు గారు వాడటం ఉద్దేశం ఏంటంటే అంతిమ లక్ష్యం తెలుసు ఆయనకి. తన అంతిమ లక్ష్యం తెలుసు. ఇచ్చింది ఆయనే, పోగొట్టు తీసుకున్నది ఆయనే. నా లక్ష్యం ఏంటి? దేవుడు నామానికి అవమానకరంగా నా నోరు అట్టకూడదు. నేను ఎక్కడ తలవంపులు తేకూడదు. అది నా అంతిమ లక్ష్యం. అది అంత గొప్పగా ఎవరు పెట్టుకుతాడండి? అసలుకి ఎవరు పెడతారండి? అందుకని అందుకే మన చర్చి పేరు మనసుని పెట్టాం. ఒక ఆయన కౌంటర్ వేసాడు నాకు, బైబిల్ అన్నాడు. ఎక్కడోడా బైబిల్ చూడాలిరా, నేను ఏది చేసినా బైబిల్ టు బైబిల్ ఉంటుంది. ఏ క్రియ జరిగినా బైబిల్ టు బైబిల్ వాడతాను. నువ్వు బైబిల్ తెలియకపోతే రా అంటే అక్కడే కౌంటర్ వేశాను. ఇంకా ఈ రోజుకి అడ్రస్ లేదు. సారు సియోడు రాజు ప్రియమైన దేవుడు వాళ్ళ అది బైబిల్ రాదు. ఆ ఎన్నుకున్న పాస్టర్లకు బైబిల్ అసలుకే రాదు. వీళ్ళంతా ఎందుకు వచ్చారు తెలుసా? వ్యాపారం చేస్తున్నారు. కానీ మనం వ్యాపారం చేయలేసుమా? అసలు మనకు ఆ ఉద్దేశమే లేదు, ఎప్పటికీ కూడా రాదు. ఏమంటే అందుకే అంటున్నాడు ఆయన, అందుకే మాట్లాడుతున్నాడు. ఎవరి మనసు నీ మీద ఆదుకొనునో అని మాట్లాడుతున్నారు ఈశ్వర్ గారు. యెషయా గ్రంథము 26వ అధ్యాయము 1వ వచనము. మీరు కొడుకు చదువుకుంటుంటే దేవుడి మనసుల పదం అక్కడ కనబడుతుంటుంది. కనీసం ఏదో కూడా తెలియదు. ఎవరి మనసు నీ మీద ఆడుకును వారిని నీవు పూర్ణ శాంతి గలవాడిగా అంకెక్కడ తప్పడిపోయినది. ఎవరి మనసు చూడండి ఎంత బాగుంటుందో బైబిల్ విడమరుస్తాను. ఎవరి మనసు నీ మీద ఆడుకును. మనసు ఎలా ఆడుకుంటుందండి? మనసు అసలు కనబడదు కదా. అబ్రహాము రొమ్మున లాజరు ఆడుకున్నాడు, ఉన్నాడా? ఇప్పుడు ఆనుకున్నది అబ్రహాము రొమ్మున ఆనుకున్నది ఎవరు? మనసా? ఎవరు? కాబట్టి ఆత్మరూపిగా ఉన్నటువంటి ఆయన ఆనుకున్నాడు. ఇప్పుడు మనసుని మాట్లాడుతున్నాడు. ఈ మనసు అనగానే ఇలా అంటాడు, నా మనస్సాక్షి అంటాడు. ఇది మనసు ఎందుకు అవుతుంది? ఇది హార్ట్ అవుతుంది. ఇది గుండె మనసు కాదు. ఏమంటే ఒకవేళ మనసు అనుకుంటే, మనసులో ఆలోచన ప్రక్రియ అనుకుంటే ఇది అనుకుంటారు. ఒకవేళ ఇది కూడా కాదు. ఇది మైండ్, ఇది హార్ట్. మరి మనసు ఆడుంది అంటే మనసు ఎక్కడుంది? మనసు ఎక్కడుందో మనకేది లేదు. ఏమంటే మనసు బెరుతు నిండి పెట్టుకుని ఉందండి. ఉంది. ఎవరి మనస్సు నీ మీద ఆడుకొనును వారిని నీవు పూర్ణ శాంతి గలవాడిగా కాపాడదు. అందుకని పాస్టర్ గానే సైలెంట్ గా స్టైల్ పెడుతున్నావు. అంత వినయో నటనా అంటే నటించకూడదండి. ఎక్కడైనా సరే ఒకే రీతిగా ఉండాలి. బాప్తిసం తీసుకొని దేవుళ్ళకి వచ్చినాక ఎవరితో మాట్లాడినా అదే ఫార్వర్డ్ లో ఉండాలి. స్టైలిష్ పని చేయదు. బైబిల్ యేసుక్రీస్తులో యేసుక్రీస్తులో ఉందా? బైబిల్ స్టైల్ గా మాట్లాడి ఇష్టం మనకి. ఎందుకంటే మనకి ఆ బాడీ అలవాటు లాంగ్వేజ్. ఎవరైనా స్టైల్ గా మాట్లాడి నాకు భయం కోపవుతుందండి. నటించకూడదండి దేవుడి దగ్గర. ఎప్పుడు ఒకే యాంగిల్లో ఉండాలి. నువ్వు ఎలా మాట్లాడతావు అలాగే మాట్లాడరా. హైదరాబాద్ వచ్చి 15 ఏళ్ళు అవుతుంది, మాట మారలా. ఒడిపోతే అంటారు, అన్న నీ మాట మారదా అంటారు. మా గాలి 3 ఏళ్ళే ఉంది, కాసులోనే ఉంది అంతే.
కిరోసిన్ కాసులే అంది. ఎంత స్టైల్ అండి! దేవుని వల్ల క్రైస్తవుడికి స్టైల్ పడిపోదు. అసలు స్టైల్నెస్ ఉండకూడదు నీ బాడీలో. వాక్యంలో ఉండాలి, వాక్యంలో కనపడాలి, బోధిస్తున్న విధానంలో కనపడాలి దేవుని యొక్క స్టైల్. అది నడకలో కాదు, నడకలో కాదు, కామన్గా ఉండాలి. అది బైబిల్ ఉద్దేశం. ఏమండి మోసే 6 లక్షలు నడిపిస్తాడు లీడర్. ఈ రోజు లీడర్ అంటే అగ్రిమెంట్లు ఉంటాయి, కానీ మోసే గారికి ఏమో ముళ్ళు కాదు అభిప్రాయం ఆయనకి. కానీ ఎక్కడ కూడా స్టైల్ ఇంతమంది కాపాడుతున్నా, నా వెనకాల ఎంతమంది ఉన్నారు, అయ్యంతా లీడర్. అలా దేవుడే లీడర్ అన్నాడు. నేను లీడర్ వస్తే దేవుడంతా అంకు అర్పటాలు. మరి ఆ రోజు ఉంది, ఈ రోజు ఎందుకు వచ్చింది? ఈ రోజు ఉన్నది ఇక్కడికి ఎందుకు వచ్చింది? మళ్ళా లోకాన్ని చూసి నేర్చుకుంటున్నాం. లోకానికి మనం ఏం నేర్పుతాం? లోకానికి మనం నేర్పాలి తప్ప లోకంలో నుంచి నేర్చుకోకూడదు. అని దౌర్భాగ్యం ఏంటంటే వాడు ఏం చేస్తాడో అదే మనం చేస్తాం. వాడు తమ దేవుడులకు చేసినట్టు మీరు మీ దేవుడిని గురించి చేయకూడదు అంటే అంటే వాడు తమ దేవతలకు చేసినట్టు. దేవతలు ఉన్నాయి భూమి మీద, 1:8 పోయినసారి ఎప్పుడైనా చదువుతున్నారు అందరూ సిస్టర్ ఇచ్చారో తీసుకోవాలి. 1:8 ఉంటుంది అమ్మా. చూడండి, భూమి మీద దేవుడు ఉన్నను, దేవుడు అక్కడ మీకు తండ్రి ఉంటుంది అక్కడ ఉంటా. చదువమ్మా. 1:8 ఆకాశమందైనను భూమి మీదనైనను దేవతలు అనబడినవి ఉన్నను. ఒక్కడే దేవుడు ఉన్నాయి, నువ్వు అనుకుంటున్నావు కాబట్టి అదే పదాన్ని వాడుతున్నాను నేను కూడా. కనుక వాడు తమ దేవతలకు చేసినట్టు మీరు మీ దేవుడిని యెహోవా గురించి చేయకూడదు. వాడు ఏం చేస్తాడో చర్చలు అదే చేస్తాడు. తెలుసా మీకు? చూడండి, బయట ప్రపంచంలో ఏం జరుగుతుందో చర్చి వాతావరణం అదే జరుగుతుంది. కానీ ఇక్కడ జరిగేది బయటికి పంపించాలి. ఇది ఒక బోధకుడిగా నీ మీద ఉంది, ఒక బోధకుడిగా నీ మీద ఉంది. కానీ రివర్స్, మనంతా రివర్స్ అయిపోయాం. అందుకంటే ఆయన ఎవరి మనస్సు నీ మీద ఆడుకున్నో వారిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుతూ. పూర్ణ శాంతి అనగానే పాస్టర్ గారు సైలెంట్గా ఉంటాడు. అబ్బా అసలు ఎంతగానేమండి అంటమంటే పూర్ణ శాంతం అంటే అదా? ఏమండి పూర్ణ శాంతం అదా? శాంతి ఎప్పుడు శాంతి కోరుకుంటాం? ఎప్పుడు శాంతి కోరుకుంటాం? హింస పెట్టేగిపోతున్నప్పుడు శాంతి కోరుకుంటాం. హింస పెట్టేగిపోతుంటే శాంతి కోరుకుంటాం. ఇప్పుడు ఏ హింస పెట్టేగిపోతుందని దేవుడు పూర్ణ శాంతి గలవాడిని చేస్తూ ఉంటున్నాడు. నీ మనసు ఆయన మీద ఆడుకుంటే అంటున్నాడు ఆయన. అంటే మనసు ఆడుకోకపోతే హింస పెట్టేగుతుందా? పెట్టేగుతుంది. కనుక మనసు ఆనుకుంటే పూర్ణ శాంతి గలవాడిగా చేస్తాను, కాపాడుతా అంటాడు. ఇప్పుడు పూర్ణ శాంతి గలవాడికి అనగా అజాత శత్రువు. అజాత శత్రువుకి శత్రువులు ఏమంటారు? ఇంకా శత్రువు లేనివాడి అజాత శత్రువు అంటారు. ఇప్పుడు శత్రువు లేనివాడు అంటే పూర్ణ శాంతి మంత్రుడికి ఎవరుంటారు? విరోధులు. ఎవరి జోలికి పోవు. ఇంకా విరోధులు ఎవరికి చూస్తారు? ఎవరి జోలికి నిన్ను కాపాడుతూ ఉంటావు. ఏమన్నా న్యాయం ఉందా? ఏమన్నా న్యాయం ఉందా? అప్పుడు మనం అంటుంటాం, ఆ పిల్లలు చాలా మంచివాడు, ఎవరి జోలికి వెళ్ళాడు. కానీ వాడు ఎందుకు కొట్టారండి? ఎందుకు కొట్టారు? ఎవరి జోలికి పోయినవాడు, చాలా నీటిగా ఉన్నవాడు ఎందుకు కొట్టాడు? పైకి శాంతమంతుడుగా కనపడుతున్నాడు, లోపల రేగిపోతున్నాడు, పెట్టేగుతున్నాడు. అది వీరికి తెలియదా? అందుకే కాపాడుతూ ఉంటున్నాడు. నా హృదయంలో నువ్వు ఆనుకున్నా వెలివేయడానికి ఒకడు ఉన్నాడు. ఎవడో ఏదో ఇన్వెస్టల్ హీరో అపవాది. దేవుడి సన్నిధికి నువ్వు వస్తున్నా దూరం చేయడంలో వాడు పెట్ట. అది వాడు ఆలోచన పెట్ట, వాడు మహా పెట్ట. ఎప్పుడైతే దేవుడి మనసుకు దగ్గరగా కావాలని అనుకుంటావో అప్పుడు విడదీస్తాడు. నువ్వు పూర్ణంగా ఉండగలిగితే నేను కాపాడుతాడు. అదే వాడుతున్నాడు అక్క పదాన్ని, కాపాడును ఏలైనగా అతడు నీ యందు విశ్వాసం ఉంచి ఉన్నాడు. పూర్ణ శాంతమంతుడు అనగా ఏమన్నా నోటి మీద ఎలుసుకోవడం కాదండి. అలా అంటే యేసుక్రీస్తు వారు హేతువాడుకు ప్రతి దానికి సాత్వికంతో సమాధానం చెప్పు. దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యములకు పూర్ణంగా సిద్ధపడి దైవావేశం ఉన్నతంగా ప్రతి లేఖనము ఖండించుటకు, గర్దించుటకు, ఉపదేశించుటకు సామర్థ్యము అర్హత కనుగొన్నాడని చెప్పడు దేవుడు. పూర్ణమనగా నీకు అర్థం కావడం వరకు వస్తున్నాడు. దేవుని సన్నిధిలో పూర్ణం అంటే ఇలా నోట్లు వెలుపెట్టుకోవడం కాదు, మరి ఇలా నటించడం కాదు. నటన యేసుక్రీస్తు గారికి నచ్చదు. నటించేవాడు యేసుక్రీస్తు గారికి దగ్గరగా ఉండడం. కనుక పూర్ణ శాంతం అంటే కాపాడుతున్నానంటే దేవుడు ఆలోచనలో అంటే నీ అంతిమ లక్ష్యం వరకు కూడా, అంతిమ ఆలోచన వరకు కూడా
విశ్వాసము ఉంచి ఉండాలి అంటున్నాడు ఆయన. విశ్వాసం ఎప్పుడైతే ఎవరికైతే ఉంటుందో అనగా నమ్మటం, వాక్యాన్ని నమ్మటం. ఏమండి, వాక్యాన్ని ఒక చెప్పేవాడిని కాదు, చెప్పేవాడిని నమ్మవాళ్ళని ముంచేస్తాడంటే ఎవరైనా కానీ చెప్పేవాడిని ఎప్పుడు నమ్మకూడదు. చెబుతున్న వాక్య భావం ఏంటో చూసి అప్పుడు నమ్మాలి, అప్పుడు నమ్మాలి. తెలుసా, యేసుక్రీస్తు వారు సిలువవేయబడి తోమా చూసిన, తిరిగి మళ్ళీ పరిపూర్ణుడై లేసొచ్చిన, మహిమాసంతో కనబడ్డా, ఆ రోజు నేను లేను, ఈ రోజు నాకు చూపిని అడిగాడు ఆయన. యేసుక్రీస్తు వారే అడిగాడు. మరి ఏమండి, అప్పుడు అంటాడు, చూసి నమ్మిన వారు కంటే చూడక నమ్మిన వారు వాడేసుకున్నాడు మాస్టర్ గారు. ఏమో చూసా, నమ్మినము లేకపోతే లేదు, చూసి నమ్మిన వారు చూడ నమ్మిన వారు తెలియదు. ఏం కల్పించుకుంటారండి అంటే చాలా కల్పించుకుంటారు సార్. మరి ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 20వ వచనం. ఆ సందర్భం ఏంటి, ఎందుకు మాట్లాడుతున్నాడు, ఈ ఉద్దేశం ఏమో ఉంది బైబిల్లో అని ఆలోచించాడు. ఇదండి మన లక్ష్యం, నా లక్ష్యం. 5:20 ఎఫెసీ, మన ప్రభువైన యేసుక్రీస్తు పేరిట సమస్తమును గూర్చి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నది. సమస్తము అన్నాడు ఆయన. మన ప్రభువైన యేసుక్రీస్తు పేరిట సమస్తమును గూర్చి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. సమస్తమును గూర్చి, సమస్తం అనేది ఏమర్థం ఉంది, పైన ఆకాశము, కింద భూమి, ఆ తర్వాత నీరు, అంటే యావత్తు సృష్టి. ఈ సృష్టి గురించి నీకేం తెలుసు? ఈ సృష్టి గురించి తెలియకపోతే సృష్టిని కలిగించిన వాడు ఎందుకు కలిగించాడో తెలియదు. సమస్తంలో ఉన్నాడు ఆయన. సమస్తం గురించి తెలియాలి అంటే తిరిగి మనలో మోషే గారి దగ్గరికి వెళ్ళిపోవాలి. మరి మోషే గారి దగ్గరికి వెళితేనే ఆ పదానికి భావనకి అర్థమవుతుంటుంది. సమస్తమును గురించి దేవుణ్ణి స్తుతించాలి అంటాడు. సమస్తం అంటే దేవుడు కలిగించినట్టు ఈ సృష్టిలో నువ్వు ఉన్నావు. ఇప్పుడు ఈ సృష్టి గురించి నీకేం తెలుసు? ఏం తెలియదు. సృష్టి గురించి ఏం తెలియనప్పుడు ఇంక నువ్వేం చేస్తావు? ఏమీ చేయలేవు. కనుక సృష్టి గురించి తెలిస్తే ఏమి చెయ్యొచ్చో ఏమి చెయ్యకూడదో మనిషికి అర్థమవుతుంటుంది. సృష్టి గురించి మీకు అవగాహన లేకపోతే ఏమీ తెలియదు. తెలుసా, ఏమీ తెలియదు. సృష్టి గురించి అవగాహన ఉండాలి. సృష్టిలో ఉన్నటువంటి ప్రతి దాని గురించి ఒక బోధకుడికి అవగాహన ఉండి తీరాలి. అప్పుడే బైబిల్ చెప్పగలడు, లేకపోతే కథలు చెప్పగలడు. వాడు అందుకున్నవి ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయము చూడండి, సమస్తం అక్కడ రాయబడింది 16 నుంచి 19 వరకు. ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయము 16 to 19. కావున మీరు చెడిపోయి భూమి మీద ఉన్న ఏ జంతువును మీరు చెడిపోయి భూమి మీద ఉన్న ఏ జంతువు ప్రతిమనైనను ఆకాశమందు ఎగురు రెక్కల గల ఏ పక్షినైనను నేల మీద ప్రాకు ఏ ప్రతిమ. మీరు చెడిపోయి అని మాట్లాడుతూ ఒకసారి మళ్ళీ మీరు చెడిపోయి భూమి మీద ఉన్న ఏ జంతు ప్రతిమను కూడా మీరు పూజించకూడదు అన్నాడు ఆయన. ఈ రోజున భారతదేశపు జాతీయ జంతు ఏది? పక్షి. పులి. ఏమంటున్నాడు? ఏ జంతువు ప్రతిమనైనను అన్నాడు అక్కడ. అంటే ఇప్పుడు ఏం పెట్టుకున్నాడు? భారతదేశం ఉంటున్నాడు కాబట్టి పులి పెట్టుకున్నాడు. ఓకే, పులి అనుకుందాం. పక్షి, ఆకాశం మందు ఎగురు రెక్కల గల ఏ పక్షి అయినా. ఇప్పుడు మనం నేషనల్ బర్డ్ ఏది? నెమలేనా? చూడటం లాభిస్తాడు. ఇవన్నీ తెలియకుండా నువ్వు ఏమి దేవుణ్ణి ఆరాధిస్తాం, ఏమి పూజిస్తాం, ఏమి దేవుడి గురించి ఆలోచిస్తాం? కిందకి అయ్యా. ఆకాశమందు ఎగురు రెక్కల గల ఏ పక్షి ప్రతిమనైనను నేల మీద ప్రాకు ఏ పురుగు ప్రతిమనైనను. ఇప్పుడు నేల మీద ప్రాకే పురుగు ప్రతిమ ఏది? వెరీ గుడ్. లైన్లో ఉన్నారు మనం అంతా. నువ్వు పూజిస్తావు, నీకు ఇష్టమే. మరి ఏమండి, పాపం ఏ పురుగు ప్రతిమనైనను భూమి క్రింద నీళ్ళ ఏ చేప ప్రతిమనైనను ఆడు ప్రతిమ. మన ఇక్కడే ఉంది, ఎక్కడ బందర్లో ఉంది మత్స్యం తెలుసా? దాన్ని కన్నుతో చేశాడు స్వరంగాన్ని, దారవందాన్ని. ఇప్పటికీ బాగానే ఉంది చేప కన్ను దారవందం. మరి అట్లా ఉంటుంది. మరి
దేవుడు చెప్పలేదా? చదువయ్యా. ఆడు ప్రతిమనైనను మగ ప్రతిమనైనను ఏ స్వరూపము కలిగిన విగ్రహమును మీ కొరకు చేసుకో. ఏ స్వరూపము కలిగిన విగ్రహాన్ని చేసుకోకూడదు. ఏ స్వరూపం, ఏ స్వరూపం, ఏ స్వరూపం, ఇవన్నీ మేము పాటించమండి. ఎక్కడ దొరికిపోతాం, ఎక్కడ దొరికిపోతాం. ఏ స్వరూపం అన్నాడు, ఏ స్వరూపం. యేసుక్రీస్తు వారు సిలువ వేసుకున్నారు. సిలువ ఇంట్లో పెట్టేదా పూజ చేస్తూ ఉంటారు. అది రోమా సామ్రాజ్యపు సిస్టమ్. అది సిలువ అన్నది యేసుక్రీస్తు వారు ఒక్కడే వేసుకోవాలా, ఇంకా వేసుకున్నారు చాలా మంది. పశ్చిమ రాని మీద ఎందుకు వెళ్తుందో తెలుసా నీకు? అది మొయ్యటమే కష్టం. తప్పు చేస్తే అక్కడ ఆ సిస్టమ్ ఉంది. ఇవాళ తప్పు చేస్తే పిస్తోల్తో కాల్ చేస్తారు. ఇప్పుడు పిస్తోల్ నెల వేసుకో, బాగుంటుంది. మరి ఇండియాలో ఏంటి, ఉరి తాడేసుకో, మరి తాడేసుకో. మరి యేసుక్రీస్తు వారు వాళ్ళు ఇండియాలో పుట్టుంటే ఇప్పుడు ఇండియా గవర్నమెంట్ ప్రకారం ఆయనకు ఉరేసి ఉండేవాళ్ళు. ఇప్పుడు నువ్వు కూడా ఇంట్లో గుర్తాడు పెట్టుకో, కోపంతో భర్త మీద భార్య మీద వేసేసుకోవచ్చు. ఇంకా తలపోవచ్చు, ఏం తెలియదు. ఇంకా మెల్ల వేసేస్తావు అంటే మెల్ల వేసేస్తావు, చేతి మీద వేసేస్తావు, ఆడబట్టలు వేసేస్తావు. నీ శరీరం మరి నీ ఇష్టం, నీది కదా మరి, నువ్వు కొనుక్కున్నావు అని. ఏ ప్రతిమనైనను మ్రాడు మీద వేలాడి ప్రతివాడు శాపగ్రస్తుడు లేదా హెబ్రీలో ఎలా అయినా సరే పాస్టర్ గారు సినిమా పెడతారు, సినిమా పంపించేస్తారు, నువ్వు వచ్చేస్తావు. నటించట్లేదా? ఎందుకు వస్తున్నావు చర్చకి? ఏం నేర్చుకుంటున్నావు? ఎవరైనా నేర్పుతున్నాడు నీకు? తెలుసుకోకపోతే ఇంట్లో ఉండాలి. చర్చలోకి వచ్చినాక జీవితంలో వాక్య ప్రకారంగా బ్రతకాలి, లేకపోతే కష్టం. మన దేవుడు వల్ల ఏ ప్రతిమేమో మీరు పూజించకూడదు అంతే. అదేది మీరు పూజించలేదయ్యా, అక్కడ కిందకు వస్తే కోపాలు చెబుతాడు. చదవయ్యా. ఆకాశం వైపు కన్నులెత్తి, ఆకాశం వైపు కన్నులెత్తి సూర్య చంద్ర నక్షత్రములైన ఆకాశ సైన్యమును చూడుడి. మరలు కొల్పబడి మీ దేవుడైన యెహోవా సర్వాకాశం క్రిందనున్న సర్వాకాశముగా భూమి మీద ఉన్న సమస్త ప్రజల కొరకు పంచిపెట్టాడు. ఆకాశాన్ని, సూర్యచంద్ర నక్షత్రాలని మనకు పంచిపెట్టాడు. నువ్వేమంటావు? దాన్ని పెట్టేది సూర్యదేవుడు రెడ్డి బ్రహ్మాండ అంటే ఆర్గేం పెడతా దమ్మం. అది సేవకుడు, వాళ్ళు సేవకులు, ఆత్మలైన సేవకులు. సూర్య చంద్ర నక్షత్రాలు, అగ్ని, నీరు, నిప్పు, గాలి, నింగి, నేల పంచిపోతారు సేవకులు. ఎప్పుడు 1:7+14 కనబడుతుందన్నమాట. నోట్ చేసుకోండి. సేవకులు కూడా దండం పెట్టేస్తాం అంతే. అంటే ఏం చేస్తున్నావు? ఇవేమీ చెప్పాడు మాస్టర్ గారు. సమస్త అన్నారు దేవుడి దాకా. 5:20 సమస్తమును గూర్చి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ ఇంత గొప్పగా చెప్పావా దేవా? మాకు ఇంత గొప్పగా చెప్పావా? నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు గాడ్ అని చెప్పాలి దేవుడికి. అది చెప్పాలండి, అది చెప్పాలి దేవుడికి. కృతజ్ఞత అంటే అది. ఎక్కడ తప్పు చెప్పకుండా పని చెప్పావయ్యా, మాకు అన్నిన్నాయ్యా. ఏదండి అది మనకి ఎక్కడా లేకుండా పోయింది. కీర్తన గ్రంథము 34వ అధ్యాయము 1వ వచనము. కీర్తన గ్రంథము 34వ అధ్యాయము 1వ వచనము. నేను ఎల్లప్పుడూ యెహోవాను సమ్మతించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోట నుంచెదను. ట్రావెల్ చేయి, పడుకో, ఇంట్లో ఉండు, ఎక్కడైనా సరే దేవుడి గురించిన జ్ఞానం అనగా స్మరణం ఎప్పుడు తెలుసా? ఎల్లప్పుడు. నేను ఎల్లప్పుడు కష్టమే రాని, నష్టమే రాని, బాధ రాని, వ్యాధి మరి ఏదైనా రాని, ప్రాణం పోకుండా ఏమి నీ కాడికి వచ్చినా ప్రాణం ఇచ్చిన దేవుడికి కృతజ్ఞత చెల్లించాలి. అలా చేస్తున్నావా మనం? అంటే అలా చెయ్యాలండి. నువ్వు ఏ పైన చేయి, నిత్య ధ్యానం ఉన్నాడు బాధలు అడుగుతున్నా చెప్పాలంటే నిద్రలో చెప్పాలి, నిద్రపోతూ చెప్పాలి, ఏదో చెప్పాలి. అంత ధ్యానంగా ఉండాలి, అంత పటిష్టంగా కలిగి ఉండాలి. అప్పుడే ఖచ్చితంగా పౌలు గారికి నేను పోతే ఖచ్చితంగా గో టు ప్యారడైస్, ప్రదేశ్కి వెళ్ళగలను అని చెప్పాలి. నిత్య ధ్యానం నిత్యం ఎల్లప్పుడూ ఉండాలి. ఏమంటే ఎల్లప్పుడు లేకపోతే ఏదైనా ప్రమాదం. సైకిల్ చిన్నప్పుడు దగ్గర ఇప్పుడు రోడ్డు మీద అంటే కొంచెం షేక్ అవుతూ ఉంటాం, మళ్ళీ స్టడీకి రావాలి. అది ఒక టైం పడుతుంది. కనుక ఎప్పుడు డ్రైవింగ్ ఉండాలి, ఎప్పుడు డ్రైవింగ్ లో ఉండాలి. బైబిల్ డ్రైవింగ్ లో ఎప్పుడు ఉండాలి. అదే కూడా ఇంత గొప్ప ధన్యత ఇచ్చి ఇన్ని జాగ్రత్తలు చెప్పి మా ఆత్మలను కాపాడడం కొరకు మా అంతిమ లక్ష్యం ఏంటో నువ్వు చెబుతున్నావే దేవా, నిజంగా నీకు హ్యాట్స్ ఆఫ్ అయ్యా చెప్పాలి. ఒక క్రైస్తవుగా చెప్పాలి, ఒక క్రైస్తవరాలుగా చెప్పాలి. దేవుడికి ఎప్పుడు థ్యాంక్స్ చెప్పామంటే అంటే సినిమాగా అనుకుంటారా?
థ్యాంక్స్ చాలా మంది చెప్పారు, ఒకసారి చెప్పారు మెసేజ్ కదా, థ్యాంక్స్ టు గాడ్. సినిమా వాళ్ళు కూడా అదే చెప్పారు. మీరు కావాలంటే ఇంటర్వ్యూ చూడండి, ప్రతి వర్డ్ వెనకాల బైబిల్ ఉంటుంది, బాగా చూడండి మీరు. ప్రతి వర్డ్ డైరెక్టర్ వెనకాల బైబిల్ ఉంటుంది. వాడు చదివే చెప్పాలి ఇవన్నీ. వాడు స్వార్థం కూడా కోరుకుంటున్నాడు. ఈ దొంగ పదాలు కానీ, ఈ గమకాలు కానీ, ఇవన్నీ కూడా పాటల్లో. కానీ మనం అసలు బైబిల్నే పట్టించుకో. వాడు బైబిల్ చూసి ఇలా వెళ్తున్నాడు, నువ్వు బైబిల్ చూసి ఇలా వెళ్ళిపోతున్నావు. ఇద్దరు మాత్రం ఇలా వెళ్ళరు, తిన్నంగా వెళ్ళరు, తిన్నంగా వెళ్ళట్లేదు మనం. కనుక దేవుడు వల్ల అందుకే ఎల్లప్పుడు కూడా స్తుతిగానము దేవుడు పట్ల మన మనసులో ఉంటూనే ఉండాలి. ఏమంటే ఎఫ్రా అనే ఒక మంచి నీతి బోధకుడు ఉన్నాడండి. పౌలు గారి దగ్గర నేర్చుకుంటున్నాడు. మీరు మన దగ్గర ఎలా ఉంటున్నారు నమ్మకంగా, అలా పౌలు గారి దగ్గర ఉన్నారు. పౌలు గారి దగ్గర ఉంటూ తిరిగి ఆయా ప్రాంతాలకు వెళుతున్నప్పుడు, ఆయా సంఘాలలో కొలసి సంఘం కానీ ఏ సంఘం అయినా వెళ్ళినప్పుడు పౌలు గారికి ఎలా చెప్పారో అలా చెబుతూ తిరిగి మళ్ళా పౌలు గారికి చెబుతున్నాను, అయ్యా నువ్వు చెప్పినట్టుగా చెప్పావు, వా ఏమన్నారయ్యా బైబిల్ని, ఏమున్నాయి అన్నాడయ్యా. నిజంగా నిజమే నాది కాదు, దేవుడు ఆయన నిజంగా నీదే, నీ కాడ నేర్చుకున్న నేను బయటికి వెళ్ళాక నీ పేరు చెబుతున్నానయ్యా అక్కడ అన్నాడు. అప్పుడు అలాగా అయితే నేను కూడా కొన్ని మాటలు చెప్తున్నాయ్యా. అంత గొప్పగా ఉన్నాను విశ్వాసంలో, అవునయ్యా అంత గొప్ప కూడా. అయితే నేను కూడా కొన్ని మాటలు చెప్తున్నాయ్యా, నేను కూడా కొన్ని చెప్తాను, ఎందుకంటే ఎక్స్పెక్ట్ కదా మరి. చెప్తానయ్యా. ఏ సంఘం అయ్యా? కొలస్సీ అయ్యా. కొలస్సీ రాసిన పత్రిక 1వ అధ్యాయం 9-12 కలిసి ఉంటాయమ్మా. అయితే నేను కూడా చెప్తా, అంత గొప్పగా ప్రేమగా ఉన్నారా, అంత విశ్వాసంగా ఉన్నారా, అయితే నేను కూడా కొన్ని లోతుపాటు చెప్తా. చెప్తున్నాయా? అందుచేత ఈ సంగతి విన్న నాటి నుండి మేమును మీ నిమిత్తము ప్రార్థన చేయటం అనగా మీరు సంపూర్ణ జ్ఞానమును ఆత్మ సంబంధమైన వివేకము గలవారును ఆయన చిత్తమును పూర్ణముగా గ్రహించిన వారునై ప్రతి సత్కార్యములో సఫలమగుచు దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందుచు అన్ని విషయములలో ప్రభువును సంతోషపెట్టినట్లు ఆయనకు తగినట్టుగా నడుచుకోవాలనియు ఆనందంతో కూడినటువంటి పూర్ణమైన ఓర్పును దీర్ఘ శాంతమును కనపరచినట్లు ఆయన మహిమ క్రీస్తు శక్తిని బట్టి సంపూర్ణ బలముతో బలపరచబడవలనియు తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యములో పాడువారు మగుటకు మనలను పాత్రులుగా చేసినటువంటి తండ్రికి మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లింపబడనని దేవుని బతిమలాడుకొచ్చున్నాను. ఎఫ్రా గారు చెప్పింది పౌలు గారి గురించి. పౌలు గారి దగ్గర నేను నేర్చుకున్నాను, పౌలు గారు చెప్పిన మాటలే ఇవి నేను మీకు చెబుతున్నా అని తిరిగి మళ్ళా పౌలు గారికి ఇప్పుడు మెయిల్ లేదు, ఫోన్ లేదు కాబట్టి మళ్ళా ఒక పుస్తకం రాశాడు. అప్పుడు వా ఏం చెప్పావా ఎఫ్రా, ఎంత నమ్మకం, నా దగ్గర నేర్చుకుని నా పేరు చెప్పావా? అవునయ్యా, అయితే నేను ఒక గారి పేరు చెబుతానయ్యా. ఎవరు? దేవుడు. ఇలా ఉండాలి, బతిమలాడుకోవచ్చు. తండ్రికి మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లింపబడని దేవుణ్ణి బతిమలాడుకోవచ్చు. అంటే ఇలా ప్రార్థిస్తున్నాడయ్యా. ఆ కొలసి సంఘాన్ని కొరకు పౌలు గారు ఇంత జ్ఞానాభివృద్ధిగా ఉండాలి అని, ఇంత గొప్ప ఆనందంతో ఉండాలి అని, ఇంత గొప్ప స్వాస్థ్యంతో పాలువాగులు ఉండాలని, దేవుణ్ణి సంతోషపెట్టాలని, జ్ఞానం అభివృద్ధి చెందాలని నేను కూడా ప్రార్థిస్తాను ఆ దేవునికి అని ఉత్తరం రాశాడు. సమాధానం చూపించేశాడు. అంటే మేము చూడనటువంటి పాస్టర్ గారు పౌలు గారు కూడా మా గురించి ఇంత గొప్పగా ఉన్నారు దేవుడి పట్ల. అయితే మేము ఇంకా బలంగా ఉంటాం. ఎలా ఉంటాం తెలుసా? లాస్ట్ మాట కొలసి 3:16 బాగా చూడండి. సంగీతములతోనూ కీర్తనలతోనూ పాత నిబంధన కాలములో ఎక్కడా కూడా ఆత్మ సంబంధమైన పద్యాలు ఉన్న పదం లేదు. పాత నిబంధన కాలములో ఎక్కడ కూడా ఆత్మ సంబంధమైన పద్యాలు ఉన్న పదం లేదు. కనుకనే దావీదు తంబుర సితారతో పిచ్చి గంతులు వేశాడు. అది ఆత్మ సంబంధం కాదు. ఒకసారి మీరు ఎంత క్రైస్తవుడైనా కానివ్వండి, డీజే సిస్టమ్ కాడికి వెళ్ళి దేవుడి బాటలో పెట్టుకొని అలా విన్నామనుకో, ఆటోమేటిక్ గా బాడీ షేక్ అవుతూ ఉంటుంది. అంతే. బాడీలో ఈ సెల్స్ లో రిథమ్స్ ఉన్నాయి, స్కేల్స్ ఉన్నాయి. దేవుడు పెట్టాడు. ఇప్పుడు చప్పట్లు కొడుతున్నామంటే ఆటోమేటిక్ ఏంటనుకుంటున్నారు? రిథమ్.
ఎందుకంటే ఒక పదం మనసుకు తాకినప్పుడు, ఉల్లాసాన్ని ఇస్తున్నప్పుడు, సంతోషపరచడంలో చెయ్యి సహకరించడానికి ఉపయోగపడుతుంది. సెల్స్ రిటర్న్ పెట్టాడు కదా. అది లేకపోతే పక్షవాతం వచ్చి సార్ ఉన్నాడు పెద్ద అయినా పాపం కొట్ట ఉంటుంది మనసులో, కానీ కొట్టలేడు. ఉంటుందండి, ఉంటుంది. దేవుడికి ఇట్లా కొట్టాలని ఉంటుంది, కానీ చెయ్యి దగ్గరకు రాదు. పాపం కోల్పోయాడు. దేవుళ్ళకి ప్రారంభం వచ్చి కోల్పోతే కొడితే అలా కూర్చున్నాడు. అవుతుందా? అవును, నిజం నిజం చెప్తున్నాడు. వాళ్ళే చెప్పారు నాకు. దేవుడు గుర్తెరిగినాక తిరిగి తొలగిపోతే ఖచ్చితంగా ఎఫెక్ట్ పడుతుంది. అది తెలుసుకున్నాడు కనుకనే యవనస్తులకు బ్రీట్గా వస్తాడు చర్చకి. 66 దిగుతాడంతే. ఇప్పటివరకు వాడే రాని వాళ్ళదే రాని. ఆయన చూసి నేనే భయపడుతుంటాను. నేను ఒకసారి 5 నిమిషాలు లేట్ వస్తుంటాను, చాలా భయపడుతుంటాను. వచ్చి ఉంటాడు అనుకుంటాను. ఒకసారి రాకపోతే అమ్మాయి సేపు అనుకుంటా. వచ్చాడంటే ఇంకా అంతేతాడా. ఆయన కన్నా కూడా నేను అన్ని అవయవాలు బాగున్నా నేనే లేటుగా వస్తే నాకు బాధిస్తుంటుంది. కనుక ఎక్కువగా ఎదగడం ట్రై చేస్తుంటాను. అవయవాలు కోల్పోయిన ఆయన ఇంచుమించుగా అర్ధగంట పడుతుంది నాకు రావాలంటే అనేసి. ఎప్పుడు బయలుదేరి ఉంటాడు, మనం ఎప్పుడు వస్తున్నాం అంటే రెక్లెస్, కేర్లెస్ కనపడుతుంది క్రైస్తవ సంఘాల్లో. అంతిమ లక్ష్యంలో కేర్లెస్ ఉండకూడదు. మన జీవితం చివరి గడిలో ఉన్నాం. చివరి గడియలో ఉన్నాం మనం. ఇంకా సేఫ్లో లేం, చివరి టైంలో ఉన్నాం. కనుక ఆయన అంటున్నాడు, సంగీతములతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యాలు. ఈ రోజున మనం సంగీతాలు బాగానే వాడుతున్నాం, కీర్తనలు బాగానే వాడుతున్నాం. ఇప్పుడు సంగీతాలు కీర్తనల మధ్యలో ఆత్మ సంబంధమైన మాటలు ఉన్నాయా? ఇప్పుడు వాడతాం. బాప్తీసు కూడా 10 ఏళ్ళు. ఇప్పుడు చిన్నపాట పాడతాం. చిన్నగను నేను యేసయ్యా, మెల్ల మెల్లగా నన్ను నడిపయ్యా. బాప్తీసు తీసుకుంటే 10 ఏళ్ళు అయినా ఇంకా చిన్న గొర్రె పిల్లగనా? 10 ఏళ్ళ గొర్రె అయినా చిన్నది వాడతాం. అక్కడ దేవుడికి కోపంగా ఏమొచ్చింది? ఎన్నో పాటలు, ఇలా ఎన్నో పాటలు ఆత్మ సంబంధంగా ఉన్నాయా అంటే ఏమో. కనుక అంటున్నాడు సంగీతాలు కావాలి, కీర్తనలు ఉండాలి, అది ఆత్మ సంబంధంగా ఉండాలి. వాటిలో ఒకరికి ఒకడు బోధించు. నువ్వు పాట పాడితే సంఘం మొత్తం వినాలి, బోధ జరగాలి. పాటలోనే ఒక పాటలోనే ఒక మెసేజ్ వచ్చేయాలి. పాట అయిపోయేసరికి ఒక మెసేజ్ క్లారిటీ దిగిపోవాలా. ఒక పాట అయిపోయేసరికి మెసేజ్ అర్థమైపోవాలా. పాటలో మెసేజ్ ఒకరికి ఒకటి బోధించు, బుద్ధి చెప్పచ్చు. గట్టిపు కూడా కావాలి. దేవునికి భయపడని వాడికి చివరి కలిగితే అని ఎలా ఉంటుంది? గసగసలాడిపోవాలి అని గుర్తు చెప్పచ్చు. కృపాసహితముగా మీ హృదయములలో దేవుని గురించి గానము చేయించు. అంటే ఎల్లప్పుడూ కూడా నాంటూ ఉండాలి. గానం, హమ్మింగ్, హృదయం హమ్మింగ్. బాగా ఇష్టం పడవకు అంటుంటాం. అది ఏంటో మీకు తెలుసు, బయటకు వస్తే జనాలు తెలిసింది. కనుక హృదయంలో హమ్మింగ్ చేస్తూ బయటికి పాడినప్పుడు వాడికి బుద్ధి కలగాలి, జ్ఞానం రావాలి. ఆ పాటలు ఉన్నాయంటారా? ఏడున్నాయండి. ఎంత ఉల్లాసం వచ్చేవే కదా. చేస్తూ గానము చేయొచ్చు. సమస్త విధమైన జ్ఞానముతో క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపండి. సమస్త విధమైన జ్ఞానం, ఆయా జ్ఞానం ఈ జ్ఞానం కాదు. ఒక MBBS డాక్టర్ కూడా చెప్పాలి. వాడికి తెలియంది నువ్వు చెప్పాలి, నాకు తెలియంది నువ్వు చెప్పాలి. ఎవరికైనా నువ్వే చెప్పాలి. లోకానికి దిక్కు క్రైస్తవుడే కదా. మరి లోకానికి దిక్కు క్రైస్తవుడే. ఎవరికైనా చెప్పే జ్ఞానాన్ని దేవుడు మరుగు చేసి నీ కొరకు పెట్టాడు. బైబిల్లో ఉన్నది. మళ్ళా ఎక్కడో ఇంగ్లాండ్ ప్రాంతంలో పుట్టిన ఒక ఆయన 14 సంవత్సరాల పాటు ఒక అబద్ధాన్ని నిజం నిర్మించాడు. భూమి బల్లపడుపు అన్నాడు. అంతే, నమ్మేసింది లోకం. 1400 సంవత్సరాల అబద్ధం నిలిచిపోయింది. మరొక వచ్చాడు పాటలిపుత్రం నుంచి, బలపడుపు లేదు, కులాలం అన్నాడు. అంతే, తెలుగుడు. అవునన్నాడు, నిరూపించాడు. భూమి కోలం అంటే 14 సంవత్సరాలు ఏమైపోయింది? ఒక అబద్ధం నిజమైపోయింది. అలాగే ఇప్పటి వరకు సంఘాల్లో నీకు పాస్టర్ గారు చెప్పి నేను ఏమనిపిస్తున్నాయి? ఇక్కడికి వచ్చినాక ఇది తప్ప అంటే పొరలు తొలగిపోతున్నాయి. కరువు తరుమా అనేది క్రైస్తవ తరమా. అది ఎట్లా పెట్టారు చూడండి, దెమ్మ తిరిగిపోవాలంటే. అది ఎన్నో నిజాలు ఉంటాయి దాంట్లో. కనుక పాటలో కానీ, మాటలో కానీ, పద్యాలు అనగా కీర్తనలు రాసినట్టు కానీ ఖచ్చితంగా సమస్త విధమైన జ్ఞానముతో క్రీస్తుని గురించిన వాక్యం మీద సమృద్ధిగా నిలవనియాలి. అదే నీ అంతిమ లక్ష్యం. ఇవన్నీ ఎప్పుడైతే నీకు అర్థమవుతాయో అంటే సమస్త విధమైనటువంటి దేవుని సృష్టి,
సమస్త విధమైన జ్ఞానం, దేవుడికి చదివిన వాక్య భావము చేస్తున్నది ఏంటి నీకు అర్థమైతే నీ అంతిమ లక్ష్యంలో 10 కమాండ్మెంట్స్ 10 ఆజ్ఞలు రాసుకుంటే బెటర్గా ఉంటుందేమో ముగిస్తారు. నీ అంతిమ లక్ష్యంలో ఈ 10 నెరవేరాలి. ఒక క్రైస్తవులుగా నీ అంతిమ లక్ష్యంలో ఈ 10. ఆనాడు మోషేకి సినాయి పర్వతం మీద 10 ఆజ్ఞలు ఇస్తే ఈనాడు దేవుడి మనసు నుంచి 10 మాటలు మనం నేర్పిస్తున్నాం. తీసుకోండి. నెంబర్ 1 అంటే మరి అంతిమ లక్ష్యంలో తెలియాలి కదా. అంతిమ లక్ష్యం, మన లక్ష్యం ఏంటి, మన గోల్, లాస్ట్ గోల్ ఏంటంటే ఇవన్నీ ఉండాలి. ఏంటంటే 1, రేపు మన రోజు మీరు బోధకులు అవుతారు, లేదా విశ్వాసులు ఇంకా బలపడతారు. 1, దేవుడు చెప్పిందే చేయాలి, చెప్పాలి. బైబిల్ బోధించే వారికి హెచ్చరిక, బైబిల్ ఉంటున్న వారికి కూడా మేల్కొలుపు. నెంబర్ 1, దేవుడు చెప్పిందే చేయాలి, చెప్పాలి. ఇక నెంబర్ 2, ఈ లోకానికి ఏమీ తీసుకురాలేదు అన్నది నిజం, ఏమీ తీసుకెళ్ళలేము అన్నది నిజం. కానీ వస్తువుగా తీసుకొచ్చాం, వెళ్తూ అదే తీసుకెళ్ళాలి. అదేంటి? పరిశుద్ధత, నిర్దోషము, ఆత్మ కలిగి ఉన్నది. అది శరీరం ఉన్నది. 1:4 మాట మాట్లాడుతున్నాను. జగత్తు పునాది వేయబడక మునిపే పరిశుద్ధత, నిర్దోషం గలవారి ఉండాలని దేవుడు కోరుకున్నాడు, లోకానికి పంపించాడు. ఆత్మనిధిలో వచ్చావు. ఇప్పుడు ఆత్మ వెళ్ళిపోతుంది. ఈ ఆత్మ పరిశుద్ధత, నిర్దోషంగా వెళ్ళిపోవాలి. లోకంలో ఏమీ తీసుకెళ్ళలేదు, కానీ పరిశుద్ధతగా వచ్చావు, నిర్దోషంగా వెళ్ళిపోవాలి. ఇది నువ్వు పాటించాలి. ఇకపోతే నెంబర్ 3 కానీ దేవుని మనస్సుతో మన మనస్సు ముడిపడి ఉండాలి. దేవుడి మనసుతో అబ్రహాము చెప్పారు, అయ్యా సొదొమ గొమొర్రా పట్టణాల్లో కనీసం 50 మంది ఉన్నారేమయ్యా అన్నాడు. అబ్రహాం లేడు. అయ్యా 40 లేడు, మరి 30 లేడు, 5 లేడు, ఒక్కడున్నాడయ్యా నీ మేనలేడు, పంపి అని. అంటే మనస్సు, అబ్రహాం గారి మనస్సు దేవుడి మనస్సు ఏకమయ్యే కాలేదా? హనోకు దేవుడికి రచి వెళ్ళాడు, కారణం 5,400 వెళ్ళాడా? వెళ్ళాడు, ఏకమయ్యాడు. కనుక ఇప్పుడు ఈ కాలంలో కూడా నీ మనస్సు దేవుడి మనసుతో ఏకీభవించి తీరాలి. ఇకపోతే సృష్టిని గురించి కాబట్టి ఖచ్చితంగా మీకు తెలిసి ఉండాలి, ఇచ్చిన దేవుడిని కీర్తిస్తూ ఉండాలి. అందుకే ఇప్పుడు చెప్పాను మీకు, ఆకాశం గురించి, నేల గురించి, పక్షుల గురించి, ప్రకృతి గురించి కూడా ఏ అన్న పదం కూడా వాడటం జరిగింది. సృష్టిని గురించి పరిపూర్ణంగా తెలిసి ఉండాలి. ఇంత గొప్పగా ఇచ్చిన సృష్టిని మా వరకైనా అయ్యా అంటే దేవుడిని ఎల్లప్పుడూ కీర్తించాలండి. లేకపోతే 5 అంటే అనుక్షణం క్రీస్తు స్మరణ. ప్రయాణం చేయి, పడుకో, లే, తిను అంటే ఒక పార్ట్ పొద్దున్న ఎవరు చెప్పలు బ్రష్ చేసుకోవాలి, ప్రేమగా చెప్తారు, బ్రష్ చేసుకోవాలి. అది ఏది కానీ మ్యాక్సిమం మనకు అన్నీ తెలుసు. అవన్నీ ఎలా పాటిస్తామో వాక్యాన్ని కూడా అలాగే ధ్యానంలో రావాలి. మార్నింగ్ మెడిసిన్ ఇలా వాక్య నీళ్ళు ఉండిపోవాలి. ఇకపోతే ప్రార్థన అసలు మానకూడదండి. ప్రార్థన ఎప్పుడు మానకూడదు. నెంబర్ 6 అయిపోయాయి. కానీ నెంబర్ 7 సంపూర్ణ జ్ఞానం అందాలండి. ఒక వాక్యం బయటకు వెళుతుంటే ఆ సర్కిల్లో, ఆ చెప్పబడుతున్న అంశంలో సంపూర్ణ జ్ఞానం నీకు అందుండాలి. అది ఆత్మ సంబంధమై మెరుగుపడాలి. సంపూర్ణ జ్ఞానం. ఈరోజు ఇది విన్నాను, నా అంతిమ లక్ష్యం అర్థమవుతుంది. సంపూర్ణ జ్ఞానం అందాలి. ఆ అందిన జ్ఞానము ఆత్మ ఎదుగుదలకి మెరుగుపరుచుకోవాలి. మళ్ళా ఇదే అందిన మాట ఆత్మ ఎదుగుదల ఉపయోగపడాలి. ఇవ్వదు. నెంబర్ 8 ఏమండి? జ్ఞానమంతు ఖచ్చితంగా వాక్యం పటిష్టతను నిదర్శించాలి. జ్ఞానానికి ఉపయోగపడాలి. నీకున్న జ్ఞానం పక్కన పెట్టు. దైవ జ్ఞానం అన్నది పరిపూర్ణంగా వాక్యం కదా నీకు అందాలి. దానికై ఓర్పు చాలా కావాలి. ఓర్పు కావాలి. ఒక MBBS చదవాలంటే 5 సంవత్సరాలు పడుతుంది. ఒక కంటి గురించి తెలుసుకోవాలంటే 5 years పడుతుంది. మరి శరీరంలో ప్రతి పాట గురించి తెలుసుకోవాలంటే లైఫే అయిపోతుంది. అందుకనే ఏ డాక్టర్ ఉండే కంటి స్పెషలిస్ట్ ఒకటే పెడతాడు, కంటి స్పెషలిస్ట్ ఒకటే చెప్తాడు. 3 రోజులు చెప్పడు. కనుక ఒక్కొక్క దానికి అంత టైం పడుతుంది. 7.5 సంవత్సరాలు పడుతుంది ఒక్కొక్క దాని గురించి తెలియాలంటే. కనీసం 1-2 మ్యాక్సిమం అంటే ఏంటి ఒక 3 ఎంత లాస్ట్. ఇంకా ఒక ఆయన ఆపరేషనే చేస్తాడు, ఒక ఆయన ట్రీట్మెంటే ఇస్తాడు. అట్లా ఒక్కొక్క టైంలో నిష్ణాతులు ఉంటారు. కానీ హ్యూమన్ బాడీలో ప్రతిదీ కూడా ఎవడు బాగు చేయలేడు. అందుకని నేను హాస్పిటల్కి వెళ్ళు వాడే చేయొచ్చుగా, వాడు చేయలేడు. కనుక ఇది నీకు అందాలి. ఇంత జ్ఞానం నీకు అంది తీరాలి. ఇది అందితేనే సమాజానికి బైబిల్ చెప్పగలరు, లేకపోతే చెప్పలేదు. ఇకపోతే పరిశుద్ధుల స్వాస్థ్యంలో పాలువారు అవ్వాలి. పరిశుద్ధులు ఎక్కడున్నారు? మోషే, అహరోను చనిపోయి ఎక్కడ ఉన్నారు? పరదేశంలో ఉన్నారు. లాజరు గారు కూడా అక్కడే ఉన్నారు.
ఇప్పుడు నువ్వు పోతే ఎక్కడ ఉండాలి? వాళ్ళతో స్నేహం కలిగి ఉండాలి. అంటే భూమి మీద ఎలా ఉండాలి? ఇలా బతకాలన్నమాట. అంతిమ లక్ష్యంలో నువ్వు పాలుభాగస్తుగా ఉండి తీరాలి. నీ కోరు దేవుడు నిలవాలి. లేకపోతే నెంబర్ 10 ఆత్మ సంబంధమైన పాటలు ఉండాలి. మనం రాసుకుంటున్నామే. పాఠంలో జ్ఞానం ఉండాలి. జ్ఞానం బోధ జరగాలి. పాటలు వచ్చాయి, పరిశుద్ధ సహవాసం వచ్చింది, జ్ఞానం వచ్చేసింది. సంపూర్ణ జ్ఞానం అందాలంటే ఇలా ఉండాలి వచ్చేసింది. ప్రార్థన కానీ అనుక్షణం స్మరణం, క్రీస్తు విషయంలో పరిపూర్ణ ఆలోచన, ఇవన్నీ దేవుడి మనసుతో మన మనసు ఏకీభవించడం. ఏమి తేలా ఏమి తీసుకుపోము కనుక ఒకరు తెచ్చాము, అది ఖచ్చితంగా ఆత్మతో వెళ్ళాలి. ఇలా ఆయన చెప్పిందే చేయాలి. ఇవన్నీ కూడా మనం పాటించుకుంటూ జీవితంలో ముందుకు సాగితే బోధ అన్నది ఖచ్చితంగా నీకు పాయసంలా ఉంటుంది. చదివేసుకోవచ్చు కట్టే. ఇవన్నీ పాటించుకుంటే మనసులో వాళ్ళు ఆజ్ఞలు పాటించగలవారు వెళ్ళిపోయారు. ఈ 10 మాటలు మన జ్ఞానాన్ని మనకు అందకపోతే మన అంతిమ లక్ష్యం అంతిమ యాత్రగా ముగిసిపోతుంది. అంతే, లక్ష్యాలు ఉండవు, ఇంకా యాత్ర అయిపోతుంది. ఎవరికైనా అంతిమ యాత్ర ఉంటుంది, కానీ లక్ష్యంతో వెళ్ళి ఆ యాత్ర మొత్తం కావాలి. ఏంటంటే ప్రేమ మహానుభావుడు కొన్ని ఆత్మలు పెట్టాడురా, ఎన్నో జ్ఞానవంతులు మాటలు ఇచ్చాడురా, ఎన్నో పాటలు రాశాడురా, ఎంతో కష్టపడ్డాడురా, ఇదిరా అనుకుంటూ నువ్వు కన్నీటి కార్చుకుంటూ వెళ్ళిపోవాలి వెనకాల. ఇది నీ లక్ష్యం. ఆ అంతిమ యాత్రలు అంతిమ లక్ష్యం అన్నది నువ్వు పాటిస్తే ఖచ్చితంగా దేవుడు నీ పట్ల ప్రేమ చూపిస్తాడు. రాబోతున్న రోజుల్లో జ్ఞానవంతులుగా ఉంటావు. ఎక్కడ సహనాన్ని ఓర్పును కోల్పోయినా, వాక్యానికి తలవంచకపోయినా, ప్రపంచ వాతావరణానికి తలవంచినా దేవుడి దృష్టి మాత్రం ఎప్పుడు కూడా నువ్వు పరిశుద్ధిగా ఉండలేవు. లోకం లక్ష్యం అనుకుంటుంది, మనకు అవసరం లేదు. మన లక్ష్యం ఏంటి? మనకు అవసరం. కనుక నా అంతిమ లక్ష్యం సత్య సంబంధమైన శుభార్తగా చెల్లాలని, అనేక ఆత్మలను దేవుడితో నిలబెట్టాలని, ఉన్నతగా చెప్పాలని. అది ఎవరైనా బాధపడి, ఎవరైనా ఏడ్చుకొని. చాలా మంది ఏడుస్తారని వాక్యం చెబుతుంటే ఎవరు ఏడ్చినా పట్టించుకోరు, ఎవరు బాధపడ్డా పట్టించుకోరు. చెప్పవలసింది ఖచ్చితంగా చెప్పే తీరుతారు. అది దేవుడు నాకు ఇచ్చిన హక్కు. ఆ హక్కుని కాలవేస్తే ఖచ్చితంగా ప్రాబ్లం. కనుక అంతిమ లక్ష్యంలో, అంతిమ యాత్రలో అంతిమ లక్ష్యం సువార్తలో పరిపూర్ణంగా ముందుకు సాగుతూ వెళితే ఆయనకు సంతోషం, లేకపోతే కష్టం. కనుక మన లక్ష్యం, నా లక్ష్యం ప్రతి ఒక్కరు అనుకోవాలి. మీ లక్ష్యం ఏంటంటే ఇది వాస్తవాన్ని గ్రహించాలి. నా లక్ష్యం ఏంటి? వాస్తవం చెప్పాలి. మనందరం కొన్ని ఆత్మ రక్షించాలి. అది దేవుడికి సంతోషం ఇవ్వాలి. నీ అంతిమ లక్ష్యములు ఉన్నటువంటి ఆలోచన ఆశయం దేవుడికి సంతోషం ఇవ్వాలి. మరి అంతిమ యాత్రలో, ఈ అంతిమ లక్ష్యములో దేవుడికి సంతోషం ఇద్దామా? లేదులేండి, ఎవరు చెప్పినా వాక్యం లే అంతే అని చెప్పేసి అనుకుంటూ మనమే మార్కులు వేసుకొని మరి సరిపెట్టుకుందామా? మనమే నిర్ణయించుకుందాం. అంతిమ లక్ష్యం ముగింపు ప్రశ్న మార్పు. ఏం పెట్టుకుంటావు? పెట్టుకో, ప్రార్థించుకుందాం.